బ్రేకింగ్ న్యూస్. కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అదే సమయంలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కవిత పెట్టబోయే కొత్త పార్టీ ఇదే అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ 2వ తారీఖున కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు అంటూ ఎంపీ రఘునందన్ రావు చెప్పారు అన్నారు. పార్టీ ప్రకటన తర్వాత కవిత పాదయాత్ర చేయబోతున్నారు అంటూ రఘునందన్ రావు మాట్లాడారు. కవిత 2వ తారీఖున పార్టీని ప్రకటించి ఆ తర్వాత ప్రజల్లోనే ఉంటారు, పాదయాత్ర చేస్తారు అని రఘునందన్ రావు అంటున్నారు. ఇదంతా ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి తమ ఎమ్మెల్యేలు వేరే పార్టీలోకి వెళ్లిపోకుండా కాపాడుకోవటానికే తమ బిడ్డల చేత కేసీఆర్ పార్టీ పెట్టిస్తున్నారు అంటూ ఎంపీ రఘునందన్ రావు సంచలన కామెంట్స్ చేశారు. ఎంపీల జంపింగ్లను ఆపడానికే కేసీఆర్ డ్రామా ఆడుతున్నారు అంటూ ఆయన మాట్లాడారు. కొందరిని బిడ్డ పార్టీలోకి పంపిస్తారు, మరికొందరిని కొడుకు పార్టీలోకి పంపిస్తారు, మిగిలిన వారిని అల్లుడి పార్టీలోకి పంపిస్తారు అంటూ రఘునందన్ రావు మాట్లాడారు. అంటే బీఆర్ఎస్ 3 ముక్కలుగా మారుతోంది అంటూ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత ఒక పార్టీ పెడతారు, ఆ తర్వాత కేటీఆర్ ఇంకొక పార్టీ పెడతారు, హరీష్ రావు మరొక పార్టీ పెడతారు. బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలందరినీ కూడా అల్లుడు కొడుకు కుమార్తె పార్టీలోకి పంపిస్తారు అంటూ రఘునందన్ రావు మాట్లాడారు. అంతేకాదు కవిత 2వ తారీఖున పార్టీ అనౌన్స్ చేయబోతున్నారు అంటూ రఘునందన్ రావు మాట్లాడారు. ఆ తర్వాత పాదయాత్ర చేస్తారు అంటూ రఘునందన్ రావు మాట్లాడారు. కొన్ని రోజుల క్రితం, వారం రోజుల క్రితం కవిత రాసిన లేఖ, ఈ నెల 2వ తారీఖున కవిత రాసిన లేఖ వారం రోజుల క్రితం బయటకు వచ్చింది. ఆ లేఖపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అదే సమయంలో కవిత మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ దేవుడు, కేసీఆర్ చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయంటూ కవిత మాట్లాడారు. ఆ లేఖ ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడు పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ లో ఏం జరుగుతుందనే చర్చ మొదలైంది. కవిత నేరుగా కేసీఆర్ కు ఏమీ చెప్పే అవకాశం లేదా అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అదే సమయంలో పార్టీలో చాలా లేఖలు రాస్తూ ఉంటారు. ఆ విధంగానే కవిత కూడా రాశారు. గతంలో కూడా కవిత ఎన్నో లేఖలు రాశారు, ఇప్పుడు కూడా లేఖలు రాశారు అంటూ కూడా కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు, జూన్ 2వ తారీఖునే కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు అంటూ ఇప్పుడు రఘునందన్ రావు బాంబు పేల్చారు. ఒక్కసారి రఘునందన్ రావు ఏం మాట్లాడారో చూద్దాం. 2వ తారీఖున కవిత ఈ రాష్ట్రంలో దేవుళ్ళున్నారా దయాలున్నారా అని మొదలుకొని పంచాయతీలు జరుగుతారు. ఎవరింట్లో దేవుళ్ళు ఉన్నారు, ఎవరింట్లో దయాలున్నాయి, దేవుడు దయ్యం ఎందుకు అయ్యిండు, ఎంపీ చేసినప్పుడు దేవుడు ఎందుకయ్యే, ఓడిపోయినాక అడ్డదారిలో తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేస్తే దేవుడు ఎట్లా, దేవుడి పక్కన దయాలుంటే 12 ఏళ్ళ నుంచి ఏం చేస్తున్నారు, రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం. ప్రజలు చీమలు పెట్టిన పుట్టలోకి పాములు వచ్చినట్టు 1200 మంది అమరులై తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన రాష్ట్ర ఫలితాలని ఒక కుటుంబం మాత్రమే అందుకున్నదని రాష్ట్ర ప్రజలు భావించి 10 ఏళ్ల తర్వాత మీకు ఒక మంచి గుణపాఠం చెప్పి ఇంట్లో కూర్చోబెడితే మళ్ళీ ఇలా ఒకరి మీద ఒకరు కొట్లాడుకొని ఒకరి మీద ఒకరు తిట్టినట్టు చేసి నేను కొట్టినట్టు చేస్తే నువ్వు ఏడ్చినట్టు చేయని టీఆర్ఎస్ వాళ్ళు ఇతర పార్టీలకు పోయేందుకు టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యేటువంటి ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో నాతోటి కొట్లాడితే నా బిడ్డ దగ్గర కోనరి, నా కొడుకుతోటి కొట్లాడితే నా అల్లుని దగ్గర కోనరని వాళ్ళే అన్ని గ్రూపుల్ని పెట్టుకొని చేస్తున్నట్టు ఇది ఒక నాటకంలా కనబడుతుంది తప్ప ఇంకొకటి ఏం లేదు. చెప్పాల్సిందే నిన్నెవరో మధ్యవర్తులు వచ్చిరని ఇలా పేపర్లో చూసినాం. తండ్రికి బిడ్డకు మధ్యలో మధ్యవర్తులు ఎందుకు? నేరుగా మాట్లాడుకోవడానికి ఫోన్ ఉంది, ఫామ్ హౌస్ ఉంది, బిడ్డ వస్తా అంటే నాయన రానిస్తాడు కూడా. ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని పక్కదారి పట్టించి వ్యక్తిగతమైనటువంటి ఎజెండా తోటి వాళ్ళ కుటుంబంలో ఏదో జరుగుతుంది, వాళ్ళే లీడర్లు కావాలనుకొని తండ్రి కొడుకు అల్లుడు వీళ్ళు ఎవరికి నచ్చకపోతే మళ్ళీ కూతురు దగ్గరకు పోయేందుకు ఇంకో కొత్త కుంపటి పెట్టాలన్నట్టు కనబడుతుంది. నాకు అవగాహన ఉన్న కాడికి, నాకు అర్థమవుతున్న కాడికి చెల్లె కవిత ఆల్రెడీ మెంటల్ గా ఫిక్స్ అయినట్టున్నది. టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి బయటకు పోదామని, సొంత ఎజెండా పెట్టుకుందామని, అక్క షర్మిలక్క చేసినట్టు పాదయాత్ర చేద్దామని, ఓ కొత్త పార్టీ పెట్టుకుందామని ఆమె డిసైడ్ అయినట్టు కనబడుతుంది. తేదీ ముహూర్తం కూడా నాకు అర్థమైన కాడికి బహుశా జూన్ 2వ తారీఖున కవితమ్మ కొత్త పార్టీ పెట్టవచ్చు. అంతకు మించి కొత్త కనబడేది ఏముంది? ఆడ కొట్లాట ఏముంది? తండ్రి కూతుర్లు, అన్న చెల్లెళ్ళు పక్క రాష్ట్రంలో ఏమైందో చూసినాం. ఈ రాష్ట్రంలో కూడా గదే అవుతుంది. కొద్ది రోజులు పార్టీ పెడతారు, నడుస్తారు, పాదయాత్ర అయిపోతుంది. ఆ రాష్ట్రంలో అక్క చెప్పింది కదా, పాదాల మీద నడిస్తే పాదయాత్ర అని. అట్లా ఈడ కూడా చెల్లె పాదయాత్ర చేస్తుంది, కొద్ది రోజులు కొత్త పార్టీ పెడుతుంది. సామాజిక తెలంగాణనో మహిళలకు అన్యాయం జరిగిందనో ఇప్పుడు చెల్లె కవిత మాట్లాడితే బాధ అనిపిస్తుంది.
5 ఏళ్ళు మీరు నిజామాబాద్ ఎంపీ ఉన్నప్పుడు మీ నాన్నగారి క్యాబినెట్ లో ఒక్క మహిళా మంత్రి కూడా లేకపోతే, నానా మహిళల్ని మంత్రులుగా తీసుకోకపోతే నాకు ఈ ఎంపీ పదవి వద్దు నాయనా అని ఎన్నడూ చెప్పలేదు చెల్లి చెప్పినట్టు నేను ఎక్కడ చూడలేదు. బీసీలకు అవమానం జరిగింది, సామాజిక తెలంగాణ లేదని ఈరోజు కవిత గారు మాట్లాడుతున్నారు. ఒకవేళ అదే కరెక్ట్ అయితే ఈటల రాజేందర్ గారు అనేటువంటి ఒక బీసీ బిడ్డను అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా మంత్రివర్గాలకు వెళ్ళి బయటికి పంపించి తప్పుడు కేసులు పెట్టిన రోజైనా కనీసం నాయన ఇది మంచి పద్ధతి కాదని కవితమ్మ మాట్లాడితే సామాజిక తెలంగాణ గురించి మాట్లాడినట్టు కనబడుతుండే. అధికారంలో ఉన్న 10 ఏళ్లు పూలే విగ్రహం పెట్టడం చేతగాని టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు నిజామాబాద్ ఎంపీ గారు ఇలా పూలే విగ్రహం కావాలని చెప్పి సంతకాల సేకరణ చేస్తారు, అన్ని పార్టీలు కలుస్తారు. సో నాకేమర్థమవుతుందంటే కవితమ్మ గారి యాక్టివిటీని అటిట్యూడ్ ని చూస్తే వారు మెంటల్ గా ప్రిపేర్ అయినట్టు కనబడుతుండ్రు. బహుశా లాంఛనం జూన్ 2 నాడు లాంఛనంగా వస్తుంది అనుకుంటున్నాం. పార్టీ వస్తుంది, పాదయాత్ర మొదలవుతుంది, ఆ ఇంట్లో నుంచి ఈమె ఇంకొక పార్టీ పెట్టుకుంటుంది. తర్వాత ఏమైతుంది, భవిష్యత్ ఎట్లుంటది, ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అనేది కొంతకాలం తర్వాత మాట్లాడుకుంటారు. ధన్యవాదాలు. ఈ రాష్ట్రంలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు బీఆర్ఎస్ లో కవిత చుట్టూ జరుగుతున్నదంతా కూడా స్క్రిప్టెడ్ అని అంటూ ఉన్నారు. అందరూ కలిసే ఇలా మాట్లాడుతున్నారు అని ఎంపీ అంటున్నారు, రఘునందన్ రావు అంటున్నారు. అంతేకాదు జూన్ 2వ తారీఖున కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు, ఆ తర్వాత పాదయాత్ర కూడా చేస్తారు అని రఘునందన్ రావు బాంబు పేల్చారు. ఇదంతా అనుకుని చేస్తున్నారు అంటూ రఘునందన్ రావు మాట్లాడుతున్నారు. దీనిపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీధర్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీధర్, రఘునందన్ రావు మాటలు ఎలా చూడాలి? ఆయన వ్యంగ్యంగా మాట్లాడారా లేదంటే ఏదైనా క్లూజ్ ఉండి మాట్లాడారా? డెఫినెట్ గా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడినటువంటి మాటలు కూడా ఒకవైపు ఆ ఇంట్లో జరుగుతున్నటువంటి గందరగోళాన్ని ఉద్దేశించి మాట్లాడినామని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వ్యంగ్యంగా మాట్లాడడానికి రఘునందన్ రావుకు సంబంధించి ఆ ఇంటికి సంబంధించినటువంటి నేతల మీద పూర్తి అవగాహన ఉంది కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, కవిత యొక్క నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది కూడా రఘునందన్ రావు ఆలోచించే చెప్పి ఉంటాడని రాజకీయ వర్గాల్లో కొంత చర్చ జరుగుతుంది. ఎప్పుడైతే నిన్న రఘునందన్ రావు తేదీతో పాటు, ఎందుకంటే జూన్ 2న కవిత పార్టీ పెడుతుంది, ఆ పాదయాత్ర చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి రఘునందన్ రావు మాట్లాడినాక కూడా ఒకవైపు 2 రాష్ట్రాల వ్యాప్తంగా కూడా ఒకవైపు కవిత మీద చర్చ జరుగుతుంది. మరొక షర్మిలలాగా కూడా కవిత కాబోతుంది. పార్టీ పెట్టి గతంలో షర్మిల ఏ విధంగా అయితే కూడా పాదయాత్ర చేసింది అదే విధంగా పాదయాత్ర చేస్తుందన్న రఘునందన్ రావు మాటల్ని కూడా చాలా మంది రాజకీయ విశ్లేషకులు కూడా ఏకీభవిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కవితకు సంబంధించినటువంటి ఆ పరిస్థితిపై కూడా రఘునందన్ రావు కొన్ని ప్రశ్నలు కూడా సంధించారు నేరుగా. కవితకు గతంలో ఇప్పుడు బహుజనవాదం ఎంచుకున్నటువంటి కవిత గతంలో బీసీలకు సంబంధించినటువంటి అన్యాయం ఈటలకు ప్రత్యేకంగా, ఎందుకంటే తమ పార్టీలో ఉన్నాడు, మరొక సహచర ఎంపీ ఉన్నటువంటి ఈటల రాజేందర్ ను కూడా గతంలో పార్టీ నుంచి వెళ్ళగొట్టినప్పుడు బహుజనవాదం బీసీలు గుర్తుకు రాలేదని ప్రశ్నలు సంధిస్తున్నాయి. మరొక పక్క కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నారని కవిత చేసినటువంటి కామెంట్ కూడా ఒకవైపు రఘునందన్ రావు వ్యంగ్యంగా స్పందించారని చెప్పాలి. ఎందుకంటే 5 ఏళ్లు ఎంపీగా ఉన్నప్పుడు మరి దయ్యాలు ఉన్నారని చెప్పి అప్పుడు గుర్తుకు రాలే, ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా సంధిస్తూ బహుజనవాదం ఇప్పుడు కొత్తగా ఎందుకు ఎత్తుకున్నారని చెప్తూనే మరొక పక్క కవితకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఆ ఇంట్లో జరుగుతున్నటువంటి పొలిటికల్ డ్రామా అని కూడా చెప్పారు. ఎందుకంటే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని బీజేపీ పదే చెప్తుందా, ఇంట్లో గొడవలు జరుగుతున్నా, ఎవరి దారు వాళ్ళు చూసుకునేందుకు ఉన్నటువంటి కవిత కానివ్వండి, హరీష్ రావు కానివ్వండి, కేటీఆర్ సంబంధించి కూడా ఒకరికొకరు పార్టీలో అప్పర్యాన్ కోసం, పార్టీ అధ్యక్ష పదవుల కోసం ప్రయత్నిస్తున్నారు. హరీష్ రావు ఏమో ఎల్పీ ఫ్లోర్ లీడర్ కోసం కూడా ఒకవైపు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి కూడా ముందు నుంచి బీజేపీ నేతలు అంటున్నారు. కాబట్టి ఆ ఇంట్లోకి సంబంధించి కవిత తనకు సంబంధించి తన పొజిషన్ ఏంటి అని ప్రశ్నించడానికి ఇదంతా వచ్చింది. అసలు తండ్రి కూతురులకు సంబంధించి కూడా రఘునందన్ రావు వ్యాఖ్యలు కూడా స్పష్టంగా కూడా కనిపిస్తున్నాయి. తండ్రి కూతురులకు సంబంధించి అసలు మధ్యలో రాయబారం నడపాల్సినటువంటి అవసరం ఏముంది, అసలు నేరుగా తండ్రి కూతుర్లు కూర్చొని మాట్లాడితే సరిపోతుంది కదా అని కూడా రఘునందన్ రావు పలు ప్రశ్నలు సంధించడమే కాకుండా కొన్ని అనుమానాలు కూడా అట్లా క్లియర్ గా వ్యక్తం చేశాడు. రఘునందన్ రావుకు సంబంధించి మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకంటే 4 ముక్కలు అయితే ఒకవైపు మిగతా నాయకులు ప్రస్తుతం ఉన్నటువంటి బీఆర్ఎస్ లో వ్యతిరేకత కానీ ఇతర కేసులకు సంబంధించి గందరగోళం ఉన్నటువంటి నాయకులు కూడా ఒకవైపు కవిత వైపు కూడా మళ్లించేందుకు ఇదంతా పెద్ద డ్రామా అంటూ కూడా రఘునందన్ రావు ఎద్దేవైతే చేశారో ఆ ఎద్దేవలో భాగంగా ఒకవేళ నిజంగానే కవిత డిసైడ్ అయితే మాత్రం పార్టీ పెడుతుంది అని చెప్తున్నారు. మరొక పక్క చూడొచ్చు మనం జరిగినటువంటి కవిత లేఖ బహిర్గత మైండ్ నుంచి కూడా కవిత
ఒక పక్క అటు రాయబారం కేసీఆర్ చూసినట్టు రాయబారం నడిపిస్తుంటే మరొక పక్క నిన్న చూసినాం అటు సింగరేణికి సంబంధించినటువంటి జాగృతికి సంబంధించిన నేతల్ని కూడా అక్కడ కోఆర్డినేటర్లను కూడా నియమించింది. మరి రాయబారం నిజంగానే ఫలిస్తే మాత్రం ఎందుకు కోఆర్డినేటర్లను నియమిస్తుంది కవిత? కొత్త పార్టీ శ్రీధర్ మీరు ఒక్కసారి అందుబాటులోనే ఉండండి, మీ ఆడియో డిస్టర్బెన్స్ ఉంది, ఒక్కసారి నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రఘునందన్ రావు కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు బీఆర్ఎస్ లో కవిత చుట్టూ ప్రస్తుతం జరుగుతున్న రాజకీయం అంతా కూడా స్క్రిప్టెడ్ అని అంటూ ఉన్నారు. అంతా కూడా కేసీఆర్ కనుసన్నల్లోనే జరుగుతోంది అని అంటూ ఉన్నారు. లెటర్ రాయడం దగ్గర నుంచి కవిత మాట్లాడడం ఇవన్నీ కూడా కేసీఆర్ కనుసన్నల్లోనే జరుగుతోంది అని రఘునందన్ రావు అంటూ ఉన్నారు. ఇంకా జూన్ 2వ తారీఖున కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు అని ఎంపీ రఘునందన్ రావు సంచలన కామెంట్స్ చేశారు. పార్టీ ప్రకటన తర్వాత కవిత ఏం చేయబోతున్నారో కూడా రఘునందన్ రావు మాట్లాడారు. పార్టీ ప్రకటన తర్వాత జూన్ 2వ తారీఖున కవిత పార్టీని ప్రకటిస్తారు. ఆ తర్వాత షర్మిల లాగా కవిత పాదయాత్ర చేస్తారు అంటూ రఘునందన్ రావు మాట్లాడారు. ఇదంతా ఎందుకంటే ఎమ్మెల్యేల జంపింగ్లను ఆపటానికే కేసీఆర్ డ్రామా ఆడుతున్నారు అంటూ రఘునందన్ రావు మాట్లాడారు. కొందరిని బిడ్డ పార్టీలోకి పంపిస్తారు, మరి కొందరిని కొడుకు పార్టీలోకి పంపిస్తారు, మిగిలిన వారిని అల్లుడు పార్టీలోకి పంపిస్తారు అంటూ రఘునందన్ రావు వ్యంగ్యంగా మాట్లాడారు. అంటే బీఆర్ఎస్ 3 ముక్కలు అవుతుంది అనే విధంగా వ్యంగ్యంగా మాట్లాడారు. అంతేకాదు 2వ తారీఖున పార్టీని ప్రకటిస్తారు అనడానికి నా దగ్గర పక్కా సమాచారం ఉంది, ఆ దిశగానే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రాయబార్లు వెళ్ళడం మాట్లాడుకున్నారు అంటాం, ఇదంతా కూడా కొంత హైప్ క్రియేట్ చేయడానికని రఘునందన్ రావు అంటూ ఉన్నారు. ఒకవేళ ఏదైనా సమస్యలు ఉంటే మాట్లాడుకోవడానికి ఫోన్లు ఉన్నాయి, తండ్రి కాబట్టి నేరుగా వెళ్ళి మాట్లాడుకోవచ్చు. కానీ లెటర్ రాసినట్టుగా ఉండాలి, ఆ తర్వాత రాయబార్లను పంపినట్టుగా ఉండాలి, చర్చ జరుగుతున్నట్టుగా ఉండాలి. ఇదంతా తమ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోవటానికి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నం అని రఘునందన్ రావు అంటున్నారు. మా ప్రతినిధి శ్రీధర్ ఉన్నారు. తెలంగాణ ప్రజలుగా మీరేమనుకుంటున్నారు? బీఆర్ఎస్ లో జరుగుతున్న కవిత కేంద్రంగా జరుగుతున్న ఈ రాజకీయ వివాదాన్ని, రాజకీయ చర్చ గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో తెలియచేయండి. సహేతుకమైన అభిప్రాయం తెలియజేస్తే దానిని నేను చదివి వినిపిస్తాను. మా ప్రతినిధి శ్రీధర్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీధర్, రఘునందన్ రావు మాట్లాడిన మాటలు 2వ తారీఖున కవిత కొత్త పార్టీ ప్రకటిస్తారు అని మాట్లాడటంతో పాటు బీఆర్ఎస్ 3 పార్టీలుగా మారుతుంది. కేటీఆర్ ఒక పార్టీ, కవిత ఒక పార్టీ, హరీష్ రావు ఒక పార్టీలోకి ఒక పార్టీ పెడతారు, అందులోకి ఎమ్మెల్యేలను కేసీఆర్ పంపిస్తారంటూ వ్యంగ్యంగా కూడా మాట్లాడారు. సో మొత్తం ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి? డెఫినెట్ గా ఒకవైపు ఆ ఇంట్లోకి సంబంధించి ఏదో గందరగోళం అయితే జరుగుతుందని చెప్పి కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే కవిత ఎప్పుడైతే జైలు నుంచి రిలీజ్ అయిందో అప్పటి నుంచి కూడా ఆ కేసీఆర్ ఫ్యామిలీకి సంబంధించి కూడా, ఎందుకంటే ఉన్నటువంటి 3 నేతలు అటు కేసీఆర్ ను వదిలేస్తే అటు కేటీఆర్ గాని, హరీష్ రావు, కవిత కానివ్వండి, ఎవరికి వారే ఒకవైపు చూస్తాం పార్టీలో ఉన్నప్పటికీ సొంతంగా వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం కానివ్వండి, కార్యక్రమాలు చేస్తున్నప్పటి నుంచే కూడా బీఆర్ఎస్ లో చీలిక అనేది ఏర్పడుతుంది. నాయకుల మధ్య ఆధిపత్య పోరు అనేది కూడా కొనసాగుతుంది అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ చర్చ అనంతరం ఎందుకంటే కవిత రాసినటువంటి లేఖ బయటికి రావడమే కాకుండా కవిత అనేది కూడా బహిర్గతంగా కానివ్వండి, కేటీఆర్ కవిత తీరు పైన కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడినటువంటి విధానాలు చూస్తే, మరొక పక్క కేసీఆర్ కు సంబంధించి కేటీఆర్ మాట్లాడితే దానికి కేసీఆర్ తో చర్చలు జరపడం మీద ఏదైతే ఉందో ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ అయితే డెఫినెట్ గా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే కవితను కేసీఆర్ అత్యంతంగా కేటీఆర్ కంటే ఇష్టపడతారని కూడా ఆయన సన్నిహితులు చాలా మంది చెప్తుంటారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో కవితకు రాయబారుల్ని పంపడం, ఫోన్ లో కూడా కేసీఆర్ మాట్లాడడం కానివ్వండి, ఇదంతా ఏదైతే ఉందో వీటన్నిటికీ ఒకవైపు పార్టీలో ఆధిపత్య పోరు కానివ్వండి, కవిత తమకు సంబంధించి పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే తనకు ఇంపార్టెన్స్ దొరకట్లేదు. మొన్న జరిగినటువంటి ప్లీనరీకి సంబంధించి చూసాం, ఒకవైపు కేసీఆర్, మరొక కేటీఆర్, అంటే 2 నేతలే ఉన్నట్టు పార్టీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ లో హైలైట్ చేస్తారు. దీంతో మనస్తాపం చెంది మరింత కూడా ఆ కుటుంబ కలహాలు కూడా ఇప్పుడు బయటికి వచ్చాయి. ఒక్కసారిగా బయటికి రావడంతో కూడా కవిత వడివడిగా అడుగులు ముందుకేసి కొత్త పార్టీ ప్రకటన చేస్తే మాత్రం కొత్త పార్టీ ఒకవేళ సర్వైవ్ అయ్యే, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో సర్వైవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా కవిత డెఫినెట్ గా రివ్యూ చేసుకుంటే, ఒకవేళ కొత్త పార్టీ పెట్టకున్నప్పటికీ గతంలో చూసాం జాగృతికి సంబంధించి కవిత పెద్ద ఎత్తున కూడా ఆమెకు సంబంధించి కూడా జాగృతిని ఏర్పాటు చేసిన తర్వాత రద్దు చేసింది. కాబట్టి తనకు సంబంధించి తనకు స్థానం పార్టీలో గట్టిగా ఉండాలంటే జాగృతిని పటిష్టం చేయాలన్న ఆలోచనతో ఉండదు. ఇదే విషయం మీద రఘునందన్ రావు కూడా క్లియర్ కట్ గా చెప్పారు. ప్రస్తుతం బీఆర్ఎస్ లో కూడా కొంత గందరగోళ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎవరికి వారే విడిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి కవితతో కేసీఆర్ కానివ్వండి, ఆ నాయకుల వెనకాల ఉండి కూడా ఇదంతా నడిపిస్తున్నారు. ఎందుకంటే ఇతర పార్టీలోకి వెళ్లేటువంటి నాయకులను, ఎమ్మెల్యేలను ఆపేందుకు ఇదంతా
కొత్త డ్రామాని కొట్టిపడేస్తున్నప్పటికీ మరొక అంశం కూడా ఇక్కడ తెరలేపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకటి కాంగ్రెస్ తో కూడా కవిత మంతనాలు జరిగిందని కొంతమంది బీజేపీ ఎమ్మెల్యేలు కానివ్వండి ఇతర ఎంపీలు ప్రజాప్రతినిధులు కూడా సైతం అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ వర్కౌట్ కాక ఇదంతా కూడా రేవంత్ రెడ్డి వెనకాలండి నడిపిస్తున్నాడు. ఎందుకంటే ఒకవైపు కాళేశ్వరం కమిషన్ కు సంబంధించినటువంటి ఫ్యామిలీ నోటీసులు ఎదుర్కొంటూనే అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఫ్యామిలీ ఏదో ఒకటి సృష్టించి కూడా ప్రజల దృష్టిని మళ్లించాలి, గందరగోళంలో కూడా ప్రజలు పెట్టాలన్న ఆలోచనతోనే ఉందని అంటున్నారు. మరి శ్రీధర్ ఇంత జరుగుతున్నా బీఆర్ఎస్ నుంచి ఎందుకు ఆ స్థాయిలో స్పందన రావట్లేదు? కవిత లెటర్ రాయడం, కవిత రాసిన లెటర్ లీక్ అవడం, ఆ తర్వాత కవిత మీడియా ముందుకు వచ్చి కేసీఆర్ ముందు దయ్యాలు ఉన్నాయి అని అనడం, ఆ తర్వాత మిగిలిన పార్టీలన్నీ కూడా కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు అంటూ ఆ పార్టీ పైన కేసీఆర్ కుటుంబం పైన విమర్శలు చేస్తున్నప్పటికీ బీఆర్ఎస్ నుంచి తగిన స్థాయిలో రెస్పాన్స్ రావడం లేదు అనే చర్చ కూడా జరుగుతుంది. డెఫినెట్ గా రోహిత్, ఏదన్నా ఇష్యూ జరిగినప్పుడు కూడా ఒక పార్టీ నుంచి సరైనటువంటి ఆ రెస్పాన్స్ రాలేదంటే ఆ పార్టీలో ఎంతో కొంత డిస్టర్బెన్స్ ఉండడమే కాకుండా ఇటువంటి సమయంలో పార్టీకి సంబంధించి ఎవరు మాట్లాడినా కూడా ఒకవైపు ఆ రెండు రకాలుగా డిస్టర్బెన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకటి పాజిటివ్, రెండోది నెగిటివ్ అయ్యే అవకాశం. మొన్న చూసాం ఆ 2 రోజుల క్రితం అటు మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా కవిత పార్టీ పెడుతుందా అంటూ కూడా ఆయన కూడా కాస్త ఎద్దేవో చేసినట్టు మాట్లాడారు. కవిత పార్టీ ఒకవేళ పెడితే ఏ విధంగా ఉంటుందో చూద్దామని కాస్త క్రిటిసైజ్ చేసే విధంగా మాట్లాడారు. కాబట్టి ఇటువంటి తరుణంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరు ఏం మాట్లాడినా కూడా చివరిగా కేసీఆర్ కుటుంబానికే అది నష్టం కలిగించేటువంటి విధంగా ఉంటుంది. కాబట్టి ఒక విషయాన్ని అంటే జనరల్ గా ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు పార్టీలో ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, ఎవరైనా పార్టీని వదిలి వెళ్తున్నారు, ఏదో ఒక లీడర్ పార్టీలో ఒక మంచి లీడర్ పార్టీని వదిలి వెళ్తున్నారు, వేరే పార్టీలోకి వెళ్తారు అనే మాటలు విమర్శలు వచ్చేటప్పుడు నేను ఏ పార్టీలోకి వెళ్ళను, నా ప్రాణం పోయేంత వరకు ఈ పార్టీలోనే ఉంటాను, ఎటువంటి విభేదాలు లేవు అని లీడర్స్ మాట్లాడే సందర్భాలు చూస్తాం. ఇక్కడ కవిత పైన ఇలాంటి ఆరోపణలు వస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ కాదు, ఇవన్నీ ప్రతిపక్షాల విమర్శలు, విపక్షాల విమర్శలు అని కొట్టిపారేసే ప్రయత్నం కూడా పార్టీలో ఎవరు కూడా చేయడం లేదు. మీరు అన్నట్టుగానే కొట్టిపారేసేటువంటి ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నేతలందరికీ ఎప్పటి నుంచో కాస్త ఇంట్లో ఉన్నటువంటి గొడవల గురించి కానివ్వండి, కేసీఆర్ కు కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి, హరీష్ రావుకు సన్నిహితంగా ఉన్నటువంటి నేతలకు అక్కడ ఉన్నటువంటి ఇంటర్నల్ గా జరిగేటువంటి డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కాస్త ఎంతో కొంత అవగాహన ఉంది. కాబట్టి వాటికి సంబంధించి ఇటువంటి వ్యాఖ్యల్ని కొట్టిపారేటువంటి ప్రయత్నం చేయట్లేదు. లేదంటే ఒకటే పార్టీ అధిష్టానం అనేది కూడా ఏ నాయకులను ఎక్కువ కూడా మాట్లాడొద్దు, ఎవరు కూడా కవిత ఎపిసోడ్ పై కూడా మాట్లాడకూడదు అని ఏదన్నా ఇన్స్ట్రక్షన్స్ అయినా వచ్చి ఉండాలి. ఎందుకంటే గతంలో చూస్తాం కవిత జైలుకి వెళ్ళినప్పుడు కూడా నేతలు ఎవరు కూడా పెద్దగా ఢిల్లీకి కానివ్వండి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ లేదు. చాలా రోజులు అక్కడ సంబంధించి కూడా కవితను ఈడీ కానివ్వండి అక్కడ ఉన్నటువంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రశ్నిస్తున్నారు పెద్ద ఎత్తున పోలేదు. దాన్ని రాజకీయంగా పెద్ద దుమారం లేపు ఎవరు కూడా కవితను ఒంటరి చేశారన్నప్పుడు చాలా మంది నాయకులు కూడా మొక్కుబడిగా వెళ్లారని గతంలో ఒకవైపు కూడా బీఆర్ఎస్ నేతల మీద కూడా విమర్శలు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి కవిత జైలుకు వెళ్ళొచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది, పార్టీకి నష్టం కలుగుతుంది అని చెప్పి కొంతమంది నేతలకు ఉండొచ్చు, అది అగ్రనేతలకు కూడా ఉన్నటువంటి అభిప్రాయం కూడా ఉండొచ్చు. ఇటువంటి తరుణంలో పార్టీ నాయకులు ఏం మాట్లాడినా కవిత ఎపిసోడ్ పై కూడా ఏం జరిపినా రేపటికి వాళ్ళ భవిష్యం, ఎందుకంటే ఒకవైపు ప్రస్తుతం ఉన్నటువంటి బీఆర్ఎస్ లోనే ఉండొచ్చు, లేదంట ఇప్పుడు చెప్తున్నటువంటి రాజకీయ విశ్లేషకులు అంటున్నటువంటి సిచ్యువేషన్ లో కొత్తగా 3 ముక్కలు చీలిపోతే ఎవరి వర్గంలోకి వెళ్తే ఎవరి వర్గంలోకి వెళ్తాము తెలియని అయోమయంలో ఉన్నారు. కాబట్టి డెఫినెట్ గా కూడా నాయకులు మాట్లాడేందుకు కూడా కాస్త సంకోచిస్తుండొచ్చు అని చెప్పుకోవచ్చు. రోహిత్ రైట్ శ్రీధర్, కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు అంటూ ఎంపీ రఘునందన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ 2వ తారీఖున కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు అంటూ రఘునందన్ మాట్లాడారు. అంతేకాదు కొత్త పార్టీ పెట్టిన తర్వాత కవిత పాదయాత్ర చేయబోతున్నారు అని మాట్లాడారు. అయితే ఇదంతా కూడా కేసీఆర్ స్క్రిప్ట్ ప్రకారం జరుగుతోంది అంటూ రఘునందన్ మాట్లాడారు. తమ పార్టీ ఎమ్మెల్యేలందరినీ బిడ్డ పార్టీలోకి, కొడుకు పార్టీలోకి, అల్లుడు పార్టీలోకి పంపిస్తారంటూ రఘునందన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ వివాదానికి అంతటికీ కారణం కవిత రాసిన లేఖ. కవిత రాసిన లేఖ లీక్ అయిన తర్వాత కవిత మీడియాతో మాట్లాడిన మాటలు. ఒకసారి కవిత ఆ రోజు మీడియాతో ఏం మాట్లాడారో చూద్దాం. కేసీఆర్ గారు దేవుడు, కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలున్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నేను కేసీఆర్ గారి కూతుర్ని అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే
బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అనేది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసమే ఇవాళ నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. రెగ్యులర్ గా నేను ఇచ్చిన ఫీడ్బ్యాక్ అందులో స్పెషల్ ఏం లేదు. ఏ మీటింగ్ అయినా ఏదైనా కూడా నేను సార్కి ఇస్తానే ఉంటాను. కానీ ఈసారి ప్రత్యేకించి బయటికి రావడం అన్నది నేను బాధాకరంగానే ఉన్నది. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.